హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముద్దమందారం. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే చామంతి ప్లాంట్స్ తక్కువకి వస్తాయండి. ఇప్పుడు అది మీకు చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. అలానే ఈ మంచుకి ప్లాంట్స్ అన్నీ ఇప్పుడు హెల్తీగా ఉంటాయి. ఏ ప్లాంట్ అయినని చిగురు అది మంచిగా వస్తాయి, చాలా హెల్తీగా ఉంటాయి ప్లాంట్స్. కానీ పెస్ట్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది అన్నమాట. పచ్చదోమ, అలానే బ్లాక్ కలర్ దోమ ఉంటుంది చూడు, చామంతులకి అయితే విపరీతంగా ఉంటుంది అన్నమాట. లక్కీగా నా ప్లాంట్స్కి అయితే ఏమీ లేదు, ఎందుకంటే నేను ఎప్పుడు ప్లాంట్స్ తోటే ఉంటాను రోజంతా. ఇంకా వాటికి ఏం వచ్చినా చూసుకుంటూ ఉంటాను అనమాట. ఇట్లకి మీరు టెర్రస్ మీద ఉంటే ఇంకా మంచికి ఇంకా చాలా హెల్తీగా ఉంటాయి. అలానే పెస్ట్ బాగా ఎక్కువ ఉంటుంది అన్నమాట. మిల్లీ బగ్స్ చాలా విపరీతంగా ఉంటుంది అన్నమాట. పెస్ట్ అంటే ఇంక ఇప్పుడు వచ్చిందంటే మనకి కంట్రోల్ అవ్వదన్నమాట. మీరు నా ప్లాంట్స్ని చూస్తూ ఉండండి, నేను చెప్పేవి కొంచెం క్లియర్గా వినండి. ఎందుకంటే అవి నీమ్ ఆయిల్ అది స్ప్రే చేసుకుంటే, నీమ్ ఆయిల్లో మీరు కుంకుడు రసం వేసుకోండి, బాగా యూజ్ ఉంటుంది. అలాగే మిల్లీ బగ్స్ ఉంటే ఎండున్నప్పుడు గెంజిలో కుంకుడు రసం వేసి కొట్టండి, చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. అవి డ్రై అయిపోయి అవి పోతాయి అన్నమాట. ఇంకా అవి ఇది చూడండి, ఇది క్యాప్సికమ్ ప్లాంట్ అన్నమాట. ఆకులు చూడండి ఎలా ముడుచుకుపోయినాయో, దీనికి పచ్చదోమ వచ్చిందన్నమాట. అప్పుడప్పుడు నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉంటున్నాను నేను. అది ఇప్పుడు పోతొచ్చింది, ఎంత ఫ్లవర్ వచ్చిందో చూడండి. ఇగోండి ఇవన్నీ ఏం చేశానంటే, ఒక కుండీలో ఇవి కిచెన్ వేస్ట్లో కాకుండా నేను మిర్చి ఏమో కిచెన్ వేస్ట్లో వచ్చినాయి. ఇవి క్యాప్సికమ్ ప్లాంట్స్. ఇవి సీడ్స్ వేసాను నేను, నా వీడియోస్లో చూడండి ఎవరన్నా చూడకపోతే. అవి ఇలా పెట్టేసుకున్నాను అనమాట, ఒక దాంట్లో పెట్టేసుకున్నాను, ఒక్కచోటే పెట్టేసుకున్నాను. అవి మారుస్తాను మళ్ళీని. కొంతమంది అడిగితే ఇచ్చేసాను అనమాట, నా వీడియో చూసి అడుగుతూ ఉంటారు. అంటే మా గ్రూప్లో ఉంటారు కదా, వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇవి చూడండి, ఎప్పుడో చిన్నప్పుడు వచ్చినాయి అవి చామంతులు. మా చిన్నప్పుడు చూసాము, ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను నేను. వాటిని సేవ్ చేయాలి. ఇప్పుడు అన్ని నా ప్లాంట్స్ అన్నీ మిర్చి ఇంకా అన్నీ పూత మీద ఉన్నాయి. అలాగే ఫ్లవరింగ్ కూడా చూసారు కదా మీరు, ఇంకా చూసేయండి. చామంతులు ఎలా అంటే, ఇప్పుడు మీకు సంక్రాంతి అయిపోయిన తర్వాత అవి ప్లాంట్స్ చాలా తక్కువ రేటుకి ఇచ్చేస్తారన్నమాట. మీకు నర్సరీల్లో అయినా, కడియం నర్సరీల్లో అయినా, ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళు అమ్మేటప్పుడైనా ఇంకా తక్కువ ఉంటాయి అన్నమాట ప్లాంట్స్. ఇప్పుడు తీసుకున్నారంటే జాన్యువరి ఎలాగ ఇంకా అయిపోతుంది. ఇంకా మీకు వచ్చేది ఇంకా ఒక 1 మంత్ ఉంటుందండి. ఇంక మార్చి నుంచి ఇంకా ఎండలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ప్లాంట్ని సేవ్ చేసుకోవచ్చు, ఏం కాదు. ఇప్పుడు తక్కువ పడుతున్నాయి కాబట్టి మనకి కలర్స్, ఫ్లవర్స్ ఏమున్నాయో ఇప్పుడు నచ్చినవి తీసేసుకోవచ్చు అన్నమాట. మీరు ఎవరైనా పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే అలా తీసేసుకోండి. ఇప్పుడు తక్కువకి ఎలాగా వస్తుంది. మళ్ళీ జూన్లో నారు తెచ్చుకుని, లేకపోతే ప్లాంట్స్ తీసుకుని అవి ఏం కలర్స్, మళ్ళీ కాస్ట్ ఎక్కువ తీసుకుని ప్లాంట్స్ చాలా ఎక్కువ తీసేసుకుంటారు అప్పుడు కాస్ట్ అనేది. ఇవన్నీ చేశాను కాబట్టి కొంచెం అర్థమైంది నాకు. మీకు చెప్తున్నాను అనమాట. ప్లాంట్స్ ఈ సంక్రాంతి అయిపోయిన తర్వాత తక్కువ పడుతుందమ్మా అని చెప్పారన్నమాట. నర్సరీలోని అలా చెప్తారు. అలాగే ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా మీకు సంక్రాంతి అయిపోయిన తర్వాత తక్కువ పడుతుందమ్మా అని చెప్తారన్నమాట. ప్లాంట్స్ ఇప్పుడు తక్కువ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు తీసుకుంటే బెటరు. అలానే మనకి వచ్చేది రిపబ్లిక్ డే ఉన్నది కదా, అప్పుడు కూడా కొంచెం కాస్ట్ ఉంటాయి. ఎందుకంటే తీసుకుంటారు కదా చాలామంది ప్లాంట్స్. ఇంకా మనకి స్కూల్కని, ఇంకా గవర్నమెంట్ ఆఫీసులకి ప్లాంట్స్ పట్టుకెళ్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత తీసుకుంటే ఇంకా బెటర్ నాకు తెలిసింది. బాగుంటాయి అప్పుడు ప్లాంట్స్ తక్కువకి వస్తాయి. ఇప్పుడు తీసుకుని మనం సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. నారు తెచ్చుకుంటే చాలా ఇబ్బంది పడాలి, అంటే చాలా టైం పట్టేస్తుంది అన్నమాట. ఇప్పటి నుంచి మనం పెంచుకున్నాం అనుకో, వాటిని చూడక్కర్లేదు మనం. కొంచెం వాటర్ అది వాటికి కొంచెం మనం ఏవి ఇవ్వాలో అవి ఇచ్చేసాం అనుకోండి, ఇంకా సూపర్గా పెరుగుతాయి అన్నమాట. లాస్ట్ ఇయర్ నేను అలానే చేశాను. కానీ మా అమ్మకి అప్పుడు హెల్త్ బాగాలేదు, ఆవిడకి హార్ట్ సర్జరీ జరిగిందన్నమాట. అందుకని నేను పెట్టేసి వదిలేసాను. కొంచెం వాటర్ ఇచ్చేవారు మా హస్బెండ్ కింద ప్లాంట్స్కి. చాలా విపరీతంగా వచ్చినాయి ఫ్లవరింగ్. మీకు కొన్ని చూపించాను కదా నేను. ఇంకా మా పిల్లలు స్నాప్లో తీశారు. అవి అంత ఏదో నేను మళ్ళీ పెట్టినట్టు ఉంటాయి, మీకు చూపిస్తే నమ్మరనేసి చూపించట్లేదు అన్నమాట ఆ ఫొటోస్ అయ్యి. మా పిల్లలు అందులో తీసిన వాళ్ళని వాళ్ళ ఫొటోస్ తీసుకున్నారన్నమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి.